మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇగో ఈ వీడియోని ప్రతి ఒక్కరు వినాల్సిన వీడియో. తప్పకుండా వినే ప్రయత్నం చేయరు. అబద్ధం అయితే చెప్పను, తప్పైతే అసలుకే చెప్పను. వినే ప్రయత్నం చేయరు. ఎక్కడ చెప్పి ఏం చెప్పను. ఏం చెప్తున్నారు ప్రత్యామ్నాయ పంటలకు బోనస్. ప్రత్యామ్నాయ పంటలు పండించాలి, వాటికి బోనస్ ఇస్తాం. స్వచ్ఛందంగా పంట మార్పిడి చేసే రైతులకు ప్రోత్సాహం కూడా చేస్తామంటున్నారంట. సంతోషం. సైంటిఫిక్గా చెప్పినట్టు వాస్తవానికి కూడా ఎప్పుడు ఒక రకమైన పంట పండించదు, పంటలు మారుస్తుండాలి అని చెప్తున్నారు. సంతోషమే. కానీ ఇప్పుడు ఏం పంటలు పండించాలి? మరి ప్రత్యామ్నాయ పంటలు అంటే పప్పు ధాన్యాలు పండించాలి, పూల తోటలు పండించాలి, పళ్ళ తోటలు పండించాలి, మళ్ళీ పోతే ఇంకేంది కూరగాయలు పండించాలి. కూరగాయలు అయినా ముఖ్యమే, పూల తోటలు అయినా ముఖ్యమే, పళ్ళ తోటలు అయినా ముఖ్యమే, పప్పు ధాన్యాలు అయినా ముఖ్యమే. మరి తెలంగాణ భూములలో ఈ పంటలు పండకుండా వచ్చిన తెలంగాణ భూములలో ఈ పంటలు ఎందుకు దూరమైనాయి? పప్పు ధాన్యాలు ఈ మధ్య కాలంలో ఒక 10 ఏళ్ళ నుంచి దాదాపుగా పప్పు ధాన్యాలు లేవు, పూల తోటలు లేవు, పళ్ళ తోటలు తక్కువైపోయినాయి. కూరగాయలు అయితే అసలు మన తెలంగాణ రాష్ట్రంలో చాలా తక్కువ వంతున్నాయి. మరి ఏం ఎక్కడికి వంతున్నాయి? ఇది కూడా ఆలోచించాలి కదా రేవంత్ రెడ్డి సర్కారు. ఆలోచించాలి. ఏం ఆలోచించాలి? తెలంగాణలో ఉన్న భూములల్లో ఏ ఇత్తనం వేసినా కానీ దాదాపుగా అయితే ఏ ఇత్తనం అంటే బయట దేశంలోకి వెళ్ళి మొలిసేసి మన కాడ ఏం మొలివే. కానీ ఇక్కడ గతంలో పండించిన పంటలని ఇవాళ కనుమరుగవుతున్నాయి. ఎందుకంటే ముఖ్యమైన కారణం కోతులులా. మీరు నమ్మినా నమ్మకపోయినా కానీ కోతులే. ఒకప్పుడు ఆంధ్రసేన వేసేది ఊర్లల్లో బావి కాడ ఆంధ్రసేన వేస్తే ఆంధ్రసేనలా బొబ్బరి తీగ వేసేది, కందులు వేసేది, మళ్ళీ పోతే పెసర తీగలు వేసేది, అట్లనే 4 దోసిత్తులు వేస్తే దోస తీగ వారేది, పుంటిత్తులు వేసేది. ఇన్ని రకాలుగా పోలన్న అడవికి పోతే ఆకలి అయితే దోసకాయ తినేది, లేదు ఇంత బొబ్బరికాయ తినేది, ఇంత పెసరకాయ తినేది, గట్ట బతికేది. ఇవాళ ఏది తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కోతులు లేని ఊరు ఏదన్నా ఉంటే కామెంట్ పెట్టురులా. కోతులు లేని ఊరు, కోతులు అంటే ఏదో 5-10 కోతులు కాదు, వందలాది కోతులు ఉన్న ఊర్లే ఉన్నాయి. లేని ఊరు ఏదైనా ఉంటే కామెంట్ పెట్టే ప్రయత్నం చేయరు. ఫస్ట్ రైతులు ప్రత్యామ్నాయ పంటలు పండిస్తారు. పప్పులు పండించలేక కాదు, పండించరాక కూడా కాదు. పూలైనా పండిస్తారు, కూరగాయలైనా పండిస్తారు, ఎలాంటి పంటలైనా పండిస్తారు. కాకపోతే కోతులు చల్లకుండా కోతులు మొత్తం ఒక్కొక్క కోతి సంవత్సరానికి 3-4 ఈతలు ఎత్తుందట. ఏం చేయమన్నావు చెప్పురి. ఒక్కొక్క ఊర్లలో వేల కొద్ది కోతులు అయిపోయాయి. ఏమన్నా గట్టినే పెసరు చేయనో, బొబ్బరి చేయనో, కంది చేయనో, లేకపోతే పల్లీలో ఇంకా ఏమన్నా పప్పు ధాన్యాలు వేస్తే అది మొలికెత్తి కాత పింద పడుతుందో లేదో వెంటనే కొరికేస్తున్నాడు, పక్కకేస్తున్నాడు. రైతులు ఎడకెళ్ళి పండిస్తారు. ఇక రైతులు ఏమనుకున్నట్టు ఇక ఈ పప్పు ధాన్యాలు, పూల తోటలు, పళ్ళ తోటలు పెడితే మా వల్ల పాడైతలేదు, ఈ కూరగాయలు కూడా మా వల్ల పాడైతలేదు. అందుకోసమనే అల్కగా ఏం చేస్తున్నారంటే వరిసేను పెడుతురు. వరిసేను కాకుంటే పచ్చేను పెడుతురు. పచ్చేను కాకపోతే కొంతమంది మొక్కజొన్న పెడుతురు. ఇంతకు మించిన పంటలు ఏమున్నాయి చెప్పురి. ఇవాళ పప్పు ధాన్యాలు మొత్తం బయట రాష్ట్రాలకు వెళ్ళి తెచ్చుకుంటుంటివి. పూలైనా పళ్ళైనా బయట రాష్ట్రాలకు వెళ్ళి తెచ్చుకుంటుంది. కూరగాయలు మొత్తం బయట రాష్ట్రాలకు వెళ్ళి తెచ్చుకుంటుంది. మరి ఒకప్పుడు గిట్నే ఉండేనా? ప్రతి ఇంట్లో ఒక ఆనగ తీగ, ఒక కాకర తీగ, ఒక బీర తీగ, 4 గోకరిత్తులు, 4 టమాటా చెట్లు, గిట్లా అన్ని రకాలు. ఉప్పు మళ్ళీ పోతే అదేంది నూనె, ఇక వీటిని బయటికి వెళ్ళి తెచ్చుకునే ఉపాయం చేసేది. దాదాపుగా అన్ని ఇంటనే దొరికేది. ఇవాళ ఉప్పు లేదు, పప్పు లేదు, ప్రతి ఒక్కటి బయటికి వెళ్ళి కొనుక్కొని రావాల్సిందే. తెస్తాయన పైకి వెళ్ళి తెస్తాయని కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళి తీసుకురావాల్సిందే. అంటే తెలంగాణలో ఉన్న రైతులకు ఈ పంట ధాన్యాలు, పప్పు ధాన్యాలు కానీ, పూలు కానీ, పండ్లు కానీ పండించరాకనా గతంలో పండించలేదా? మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్టు మేనిఫెస్టోలో క్లియర్గా రాసిపెట్టారు. కోతులను నివారిస్తాము అని చెప్పారు. మరి ఏడ కోతులను నివారించారు చెప్పురి. అడవులలో వేసి రావాలి. ఇవాళ గ్రామ పంచాయతీలలో కొంతమంది నిన్న మన ఎలక్షన్లలో మాకు ఓటేస్తే మేము కోతులను పట్టిస్తాము అని చెప్పారు. అప్పుడు గెలుస్తాందుకు 12 రకాలుగా చెప్పారు. ఒకవేళ కొన్ని ఊర్లలో పట్టించారు. ఎన్ని కోతులు పట్టించారు? ఏటికెళ్ళి వస్తుంది వాళ్ళకి మాత్రం బడ్జెట్ గ్రామ పంచాయతీలకు? కోతులు పట్టిస్తానికి సపరేట్ బడ్జెట్ ఒక 4 లక్షలు పంపిస్తున్నామని ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా పంపిస్తుందా? అవి గ్రామ పంచాయతీ ఫండ్లకి వెళ్ళో లేకపోతే గాలో దానం చేస్తే వాళ్ళకి వెళ్ళి భక్తికి ఎంతో కొన్ని పంపించిరి. ఆ పంపించిన కోతులు ఎక్కడ పోతున్నాయి? ఆ ఊరాన్ని తీసుకొచ్చి ఈ ఊళ్ళేసి, ఈ ఊరాన్ని తీసుకొచ్చి ఆ ఊళ్ళేసి అట్లా తిరిగి మళ్ళీ ఎవరిలో ఆనికే ఉంటే పాడైపోను. ఇంకా కొత్త రకమైన కోతులు వచ్చి తిరుగుతుండే. ఈ ప్రత్యామ్నాయ పంటలు, పప్పు ధాన్యాలైనా, ఇప్పుడు ఈ కూరగాయలైనా, పూలైనా, పండ్లైనా ఇవన్నీ ఇవ్వాలంటే పండిస్తారు. కానీ మరి ఈ కోతులని ఎప్పుడు నిర్మూలిస్తారంటే మళ్ళీ మొత్తం లేమేమని చెప్తలేను. అవిటిని అడవులకి ఎప్పుడు తరలిస్తారు? అవి తరలించిన నాడు బరాబర్గా తెలంగాణ రాష్ట్రంలో పప్పులైనా, ఏది కూరగాయలైనా, పూలైనా, పండ్లైనా, ఊరైనా ఏదైనా వేస్తారు. ఇవాళ ఏమైనా పచ్చేను వేస్తే ఆ పచ్చేను వేసి ఇత్తనం వేసిన కానించి మందు కొడితే ఆ గతర వాసనకు పాడైపోను. ఇంకేమైనా పంట వేస్తుందా? పచ్చేళ్ళ వేస్తే పత్తి ఒకటే వేయాలి, అంతకు మించి ఇంకేమవుతుంది. వరిసేను వేస్తే వరిసేను ఒకటే వేయాలి, అంతకు మించి ఇంకేమవుతుంది.
మరి వేయాలనుకుంటే కొన్ని రకాల పంటలు ఉంటాయి. ఆంధ్రచేను బీదచేనులో వేసుకుంటే అలా 4-5 రకాల పంటలు వేస్తే అలా అన్ని అందాలు అన్ని జనాలకు అందరికీ ఉపయోగపడే పంటలు వస్తుంటాయి. కాబట్టి అప్పట్లో బాగుండే. ఇప్పుడు మొత్తం ఆగమాగం అయిపోయాయి. మా అమ్మ కానీ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు మీరు చేసే వర్షాలు కూడా లేవు, వర్షాలు చాలా తక్కువనే కాబట్టి కొన్ని రకాలుగా వరిని తగ్గించి వేరే వేరే పంటలు పండించుకొని కొద్దిగా నీరు కూడా తక్కువ పడతాయి అని చెప్తురేమో. కానీ కోతులను కూడా ఊర్లలోకి వెళ్ళి అడవులకు తరలించే ఉపాయం చేస్తే బరాబరుగా తెలంగాణ రాష్ట్రంలోని రైతులంతా అన్ని రకాల పంటలు పండిస్తారు.